అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈ రోజు అయితే నేను మీ ముందుగా ఒక సరికొత్త వంటకంతో వస్తానండి. అదే అండి, అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర రొయ్యల కూర అనేది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్ ద్వారా చూసుకుందాం. రండి అయితే మరి ఎలా తయారు చేసుకోవాలో ఫ్రెష్గా కడిగేసుకొని ఆ మధ్య భాగంలో కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అది మొత్తం కూడా రొయ్యల పొట్టు నుంచి తీసేసానండి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేడి ప్యాన్లో అలాగే రొయ్యల్ని వేసుకొని వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఈలోపు రొయ్యల్లో ఏదైతే నీళ్ళు ఉంటాయో ఆ నీళ్ళంతా కూడా చక్కగా బయటికి ఇంకిపోయేటట్టుగా నేను ఈ విధంగా పొడి ప్యాన్ పైన అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. వేయించుకొని మూత పెట్టుకుంటున్నాను. ఈ లోపుగా సన్నగా ఉల్లిపాయలు రెండనేవి తీసుకొని చక్కగా తరుక్కుంటున్నాను. చూడండి ఎంత సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా తరిగి పెట్టుకోవడం వల్ల ఏంటంటే జ్యూస్ అనేది చాలా బాగా ఎక్కువగా బాగుంటుంది కాబట్టి నేను ఉల్లిపాయలు అయితే ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. చూడండి మూత తీసాక రొయ్యలు అనేవి వాటిలో ఉండే నీళ్ళు అనేవి ఎంత బాగా వచ్చేసాయో. అలాగే చూడండి ఒక 4 టమాటాలు అనేవి తరిగి పెట్టుకున్నాను. రొయ్యల్లో మొత్తం నీరు కూడా ఇంకిపోయాయి. చూడండి నేనైతే ఒక చిన్నపాటి పాత్రను తీసుకొని స్టవ్ పెట్టుకొని అందులో గోంగూర కొంచెం మరియు అలాగే 2 పచ్చిమిర్చీలు టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాలంటే మీరు నీళ్ళతో కూడా ఉడికించుకోవచ్చు, కానీ నాకు ఆయిల్తో ఉడికించుకోవడం ఇష్టం కాబట్టి ఆయిల్తో ఉడికించుకుంటున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని మరొక పక్క ప్యాన్ పెట్టుకొని దాల్చిన చెక్క పువ్వు వేసుకొని తరిగిన ఉల్లిపాయలు వేసుకొని కరివేపాకు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి కలిపి పెట్టుకున్నాను. అలాగే మన ఏవైతే వేపుకున్న రొయ్యలు ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. లేదంటే అడుగు పడుతుంది కాబట్టి అడుగు పట్టకుండా కలుపుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని చక్కగా కలుపుకున్నాను. ఈలోపు కొంచెం మసాలా కోసం అల్లం మరియు వెల్లుల్లి బాగా కడిగి పెట్టుకొని వెల్లుల్లి అయితే ఒలిచిన వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా ముద్దగా అయ్యింది. అలాగే కొంచెం రెమ్మల కొత్తిమీర మరియు కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కారం, కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చెక్క నిమ్మబద్ద అనేది యాడ్ చేసుకుని దాన్ని పిండుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మసాలా మనం చేసుకున్న గోంగూర రొయ్యల కూరలో అయితే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ విధంగా మసాలా అనేది తయారు చేసుకున్నాను. చూడండి చక్కగా తయారు చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మసాలా వేసుకున్నట్లయితే కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా, అసలు ఎప్పటి వరకు రొయ్యలు తినవాళ్ళు కూడా ఈ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. కూర అనేది చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే గోంగూర కూడా చక్కగా కలుపుకొని ఏదైతే మన రొయ్యల కర్రీ ఉందో ఆ రొయ్యల కర్రీలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంకొక పక్క పెట్టుకున్న గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది. తర్వాత రొయ్యల్లో మనం తయారు చేసుకున్న పేస్ట్ అయితే నేను యాడ్ చేసుకుని ఈ విధంగా అన్ని ముక్కలకి పెట్టేటట్టు మసాలా అంతా చక్కగా రొయ్యల్లో కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఆ గోంగూర కూడా మన రొయ్యల్లో కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ముక్కలన్నిటికీ కూడా చక్కగా గోంగూర మరియు టమాటా కలిసేటట్టు నేను కలుపుకుంటున్నాను.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే గోంగూర రొయ్యలు అనేవి చక్కగా బాగా ఉడికి మంచి ముద్దకూరలా చక్కగా తయారవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఒకసారి నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. చూడండి, మీకు అయితే నేను చూపిస్తున్నాను కూర అనేది ఎంత దగ్గరగా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదా. మరింత ఆలస్యం ట్రై చేసేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోంగూర రొయ్యలు అయితే మరీ అద్భుతంగా వస్తాయి. మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అసలు ఏ కూర వండినా కూడా వదిలిపెట్టకుండా చక్కగా తింటారు. చూడండి, కూరని మీకు నేను చూపిస్తున్నాను, ఎంత బాగుందో కదా. మరి రండి, ఒక పట్టు పట్టేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో చెప్పేద్దాం. నాకైతే కర్రీ చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్.